వెల్ సంక్రాంతికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా మిగిలిపోయిన ట్రైలర్ గుంటూరు కారం చెప్పేం టైం రిలీజ్ చేస్తే టైం ఇస్ గుడ్ ఓకే లేట్గా అనౌన్స్ చేసిన కానీ నా సమీరంగా మనం రీమేక్స్ గురించి మాట్లాడగా సో అందుకని అది లిస్టులో పెట్టలేదు. ఎనీవేస్ మ్యాన్ మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? త్రివిక్రమ్ వయసు ఆ కుర్రాడు చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలే అల్పించిందా? రావణగాడు పానిగాడు ఎక్కడ వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. సిగ్గొచ్చేస్తుందిరా. చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఆ వ్యవహారం వేరండి. మరి ఆగిపెట్టలేదు ఆగిపోయా. వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు, మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. అతను రాయల్ సత్యం బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70mm. ఆట చూస్తావా? మింగు దొబ్బాడు. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడాపుతాడు? గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుండ్రా. రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. దీని అమ్మ మొదటి నుంచి 12 అమ్మ బాగుందా అనిపించిందా? ఎక్కడ టెన్షన్ పుట్టింది తెలుసా? దీని అమ్మ వచ్చిన గుండె ఒక్కసారి ఆగిందయ్యా. ఏమైనా వెనకాల కనిపిస్తుందా యాక్సెస్ అని? అదేనా అంటే మొదట్లో ఆ AXIE పదవి విన్నమ్మటనే ఏంటిది యాక్సిస్ బ్యాంక్ కొంప తీసి మళ్ళీ బ్యాంకు మెసేజ్ వెళ్ళిపోతున్నారా అని ఎమ్మటిన ఎక్కడ వెళ్ళిపోయింది అనమాట. తర్వాత కొంచెం స్లోగా అలా అబ్జర్వ్ చేస్తే పక్కన మనకి ప్లస్ సింబల్, హాస్పిటల్, ఓకే పేషెంట్స్, ఓకే రిసెప్షనిస్ట్, ఇవన్నీ అనిపించినాయి అనమాట. ఓకే మళ్ళీ అలా ఊపిరి పీల్చుకున్నాం. ఒకసారికి యాక్సిస్ బ్యాంక్ ఏమో వెళ్ళిపోయింది అనుకో అట్లా ఫ్లోలో. అంటే కొంచెం రీసెంట్గా ఆ బ్యాంక్ అనేది మనకి ఇంకా మైండ్లో ఉంది కదా, సో అలా అనిపించింది కాసేపు. ఇట్స్ డీసెంట్ ట్రైలర్ కట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం మ్యూజిక్ గురించి మొదట్లో మాడేసుకుందాము. మరి రొట్టగేస్తారు అనుకున్నాను కానీ బిగినింగ్ నుంచి చాలా మంచిగా హోల్డ్ చేశారని చెప్పొచ్చు. మన తమన్ బాయ్ అయితే నిజంగా ఎందుకో బాగానే అనిపించింది. తర్వాత నుంచి ఇంకా మనకి సరే ఆ పాట అందరికి నచ్చింది లేండి. అఫ్ కోర్స్ ఇంకా అది అలా మనకి కంటిన్యూ చేశారనమాట. ఓకే ఇట్ వాజ్ అన్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పోయా. ఎప్పుడు మనం వేసుకునే అందులో ఉంటాం కానీ ఈసారి ఓకే ఇట్స్ డీసెంట్ అనిపించింది. అండ్ ఇంకా మనకి మొదటి నుంచి మహేష్ బాబు గారి క్యారెక్టర్, ఆయన స్లాంగ్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అంతటిని కూడా మనకి అలా చూపించుకుంటూ వచ్చారు. అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా. అండ్ మనకి మదర్ సెంటిమెంట్, ఆ ఎమోషనల్ టచ్ కూడా ఉండబోతుంది అర్థమైంది. అండ్ ఫస్ట్ నాకు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు ఆ మేకర్ చాలా ఫ్రెష్గా ఉంది, బాగుంది అనిపించింది. ఒక మనకి మెయిన్ ప్లాట్ పెద్దగా మనకి రివీల్ చేయలేదు, బట్ ఇచ్చినంత వరకు ఇట్ వాజ్ a good one man, just a decent good అనిపించింది. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ గోల్డ్ మ్యాన్. ముఖ్యంగా త్రివిక్రమ్ గారి వాయిస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బిగినింగ్ నుంచి. అండ్ యప్ మ్యామ్ మొత్తానికి మీనాక్షి గారిని కూడా మనకి చూపించారు మొదటి నుంచి. పాపం అసలు పోస్టర్స్ కూడా ఇప్పుడు మనకి రిలీజ్ చేయలేదు, రీసెంట్గా ఒక పోస్టర్ మనకి రిలీజ్ చేశారు. అండ్ మొత్తానికి ట్రైల్లో కూడా ఉంచుతారు అలాంటి డౌట్ వచ్చింది, కానీ ఒక ఫ్రేమ్ అన్నా చూపించారు బాగానే ఉంది. అండ్ శ్రీలో కూడా ఇంక వీళ్ళిద్దరివి
మరదల టైప్ ఆఫ్ క్యాటర్ అని చెప్పేసి కొంచెం ఆ వైబ్స్ వచ్చేస్తున్నాయి ఈజీగానే. సో చూద్దాం మనకి థియేటర్లో ఏదన్నా మంచి రోలా లేదంటే కనుక సాంగ్ కోసమే ఉన్న రోలా అని చెప్పేది. సో యప్ మ్యాన్, సో దాట్స్ ఆల్ ఫర్ ది రియాక్షన్ అండ్ యప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ if you enjoy it and I'll catch you on the next one.